నమస్తే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీజీపీఎస్సీ నోటిఫికేషను విడుదల చేసింది. నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టిండు చైర్మన్ బుర్ర వెంకటేశం గారు. చాలా అంశాలు మాట్లాడాడు. నిరుద్యోగులు కూడా చాలా మటుకు చాలా ధర్నాలు, రాస్తారోకలు, చాలా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేది 2 లక్షల ఉద్యోగాలు, అది 1 ఇయర్ లోపు. ఈ జూన్ 2 తారీఖుకు ముందు కూడా నిరుద్యోగులు ప్రెస్ మీట్లు పెట్టినరు. అశోక్ సార్ కూడా చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జూన్ 2 తారీఖు నోటిఫికేషన్ ఇవ్వకపోతే కథ వేరే ఉంటుంది, మా ఉద్యమ కార్యాచరణ ఇంకా వేరే ఉంటుందని హెచ్చరించారు. మరి ఆ హెచ్చరికకు భయపడరా లేకపోతే ఇంకేదో తెలియదు, కానీ మొత్తం అయితే 3800 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఇక నోటిఫికేషన్లు ఇంకో మాట ఏమంటున్నాడు బుర్ర వెంకటేశం గారు అంటే, తదుపరి ఇక నెలకు లేదా 2 నెలలకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి, చదువుకోవాలని చెప్తా ఉన్నాడు. దాంతోపాటు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు కనిపిస్తూ ఉంది. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమ ముసుకని ఆ ముసుకని పెట్టుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నారు. ఇక నుంచి ఊరుకునేది లేదు. ఇన్ని రోజులు ఏదో బుద్ధిమంతులు లేకుంటే ఏదో చేతగానితనంగా ఫీల్ అయినారు, కానీ 100% న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయి వాళ్ళకి కానీ చాలా హెచ్చరించిన పరిస్థితి కూడా అనిపించింది. అయితే ఆ పోస్టుల గురించి బుర్ర వెంకటేశం గారు మాట్లాడిన మాటల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అశోక్ సార్ కూడా చాలా ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి. సార్ నమస్కారం. నమస్తే రవి గారు. సార్, ఇది మీరు ప్రెస్ మీట్లు పెట్టారు, వాస్తవంగా కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి మీకే భయపడి ఆ నోటిఫికేషన్ వచ్చింది అనుకోవాలన్నా లేకపోతే యథాలాపంగా వచ్చింది అనుకోవాలన్నా 3800 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపించారు. సంతృప్తిగా ఉన్నారా? ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నది, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పి ఇవాళ మొదటిసారి 3800 ఉద్యోగాలు ఇస్తాం ముందుకు వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, 3800 ఉద్యోగాలు ఎక్కడ? మరి ఆ 3800 ఉద్యోగాలు ఏంటో కూడా ఆయన ఇప్పుడు సెలవులేదు. దాంట్లో ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మాత్రం 1393 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి నోటిఫికేషన్ కట్ట ఒక్కొక్క పోస్టు 4 పోస్టులు, 5 పోస్టులు, 6 పోస్టులు అన్ని కలిపినా బుర్రా వెంకటేశం గారు నింపే ఉద్యోగాల సంఖ్య 5000 దాటదు. ఓకే. మరి బుర్రా వెంకటేశం గారు టీఎస్పీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టి సరిగ్గా సంవత్సరంన్నర అయింది. 2004 నవంబర్ 30వ తారీఖు నాడు పదవి బాధ్యతలు స్వీకరించారు ఐఏఎస్ బుర్ర వెంకటేశం గారు. సంతోషమే. కానీ 1.5 ఇయర్ అయింది. మరి సంవత్సరన్నర కాలంలో నువ్వు ఇచ్చిన కొత్త నోటిఫికేషన్లు ఏంటి? గవర్నమెంట్ ఏమో సంవత్సరంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అబద్ధాలు చెప్పి ఇవాళ 2.5 సంవత్సరాలుగా కాలం వెళ్ళదీసింది. ఇవ్వని ఉద్యోగాలు 67,000 ఉద్యోగాలు ఇచ్చిన దొంగ లెక్కలు చెప్తూ వాళ్ళు నిజంగా ఇచ్చిన ఉద్యోగాలు కలిపిన ఉద్యోగాలు అన్ని కలిపితే వాళ్ళు ఇచ్చింది 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఇప్పటి వరకు బుర్ర వెంకటేశం గారు ఇచ్చిన ఉద్యోగాలు లేవు, ఏం లేవు. అంటే మీరు చెప్పే మాటలకి ఎక్కడ కూడా పొంతన కోరతలేదు. లాస్ట్ ఇయర్ కూడా బుర్ర వెంకటేశం గారు టీఎస్పీ చైర్మన్ గారు ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, మే నుంచి వరుస నోటిఫికేషన్లు అన్నారు. అప్పుడు కూడా అన్నారా సార్? మే నుంచి వరుస నోటిఫికేషన్లు అన్నారు. కావాలంటే ఆయన వార్తలు ఆయన తెలుసు, ఆయన వీడియోలు అన్నీ తెలుసు, ఆయన చూసుకుంటే తెలిసిపోతుంది. మరి మే పోయింది, మళ్ళీ మే కంప్లీట్ అయింది, జూన్ 2 వచ్చింది. గత 6 నెలలుగా 1 ఇయర్గా నిరుద్యోగులు అనే వాళ్ళు ఆవేశంగా ఉన్నారు. వాళ్ళ ఆవేశాలు తగ్గించాలా అన్న ఉద్దేశంతో ఏదో కంటి తుడుపు చర్యగా ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులు, మీరే చెప్పారు నిన్న 32 లక్షల మంది ఓటీఆర్ నమోదు చేసుకున్నారు. దాంట్లో రెగ్యులర్గా ఉండే వాళ్ళు 7-8 లక్షల మించి ఉండారని చెప్పారు. మీరు నిన్న ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 270, 220 ఏమో సివిల్, అలాగే మరొక 49 ఒకటి సంబంధించి ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సంబంధించి మరొక 9 పోస్టులు 270. మిగతా 3 నోటిఫికేషన్లు ఏందో తెలియదు. అదేదో చెప్పేదేదో 3800 ఉద్యోగాలు లెక్కలేందో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఇప్పుడు మీరు అంటే నెలకు ఒక 3 పోస్టులు 5 పోస్టులు నింపడానికి వీళ్ళు తయారయ్యారు. 25 రకాల ఉద్యోగాలలో 5-10 పోస్టులు మాత్రమే ఉన్నాయని లెక్కలు చెప్తున్నారు. వీళ్ళు నింపేది గయ్య ఉద్యోగాలు. టీఎస్పీఎస్ అనే సంస్థ తెలంగాణలో ఉన్నదా అంటే ఉన్నది, లేదా అంటే లేదు. పైగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను అసలు ఏ మాత్రం కూడా గ్రీవెన్స్ వెళ్ళుకోవాలన్నా కనీసంగా మెసేజ్ పెడితే నో రిప్లై. అక్కడ రిసెప్షన్ కౌంటర్లకు పోతే వాళ్ళకు ఉన్నంత నిర్లక్ష్యం దేశంలో ఇంకెవరికి ఉండదు. మేము గవర్నమెంట్ ఎంప్లాయీ మీతోనే మాట్లాడతాం. కనీసం కూసుందామంటే ఆడ 2 చైర్లు లేవు, నీళ్లు తాగమంటే ఉండదు. మొన్న పోతే కనీసంగా ఆ చైర్లంతా డస్ట్ బట్టి గందరగోళంగా ఉన్నాయని చెప్పేసి నేను పైకి పోయి వినతిపత్రం ఇస్తాంటే వినతిపత్రం తీసుకోవడం కూడా సిద్ధంగా లేరు. మరి నిజంగా మీరు అంత అద్భుతంగా పనిచేస్తే
మొన్న 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు జియో నెంబర్ 86 రావడానికి 2 నెలల టైం పట్టింది. నోటిఫికేషన్ 86 జియో రాకముందే మీరు నోటిఫికేషన్ ఇచ్చారు, 34 ఏళ్లతో ఇచ్చారు. నిజంగా మీకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అంత దమ్ము ధైర్యం ఉంటే జియో పెంచిపియాల మీ ప్రభుత్వం దమ్ముంటే. అంటే వాస్తవంగా ఈయనది ఏం లేదు పాత్ర, ఒట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసేది ఏం లేదు. వీళ్ళు ఏమైనా గవర్నమెంట్కి ఒత్తాసు పలకడమే. గవర్నమెంట్ ఇస్తేగా నువ్వు ఇచ్చేది, ఆయన ఏంది నువ్వు ఏడకెళ్ళి ఇస్తావు? నీకు తెప్పించి ఇవాళ తెలంగాణలో నిరుద్యోగ సమస్య తల్లాడిల్లిపోతుంది, నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, మీరు 60 ఏళ్ళ వయసుకు వచ్చినారు, మరి మీ దగ్గర నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయండి. నిరుద్యోగ సమస్య ఎందుకుంది? తెలంగాణలో ఇంతమంది ఎంటెక్ చేసినా బీటెక్ చేసినా 20,000 రూపాయల జీతం కూడా ఎందుకు వస్తలేదు? ఒక కమిషన్ వేయండి. హైదరాబాద్ నాన్ లోకల్ కబ్జాలో ఉంది, తెలంగాణ బిడ్డకు ఎవడు ఉద్యోగం ఇస్తలేడు. మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఎందుకు? తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం తెచ్చుకున్నాము? మరి హైదరాబాదులో కంపెనీ ఏర్పాటు చేస్తారు, హైదరాబాద్ నీళ్లు తీసుకుంటారు, హైదరాబాద్ మార్కెట్ వాడుకుంటారు, హైదరాబాద్ బ్యాంకులకు వెళ్ళి లోన్లు తీసుకుంటారు. కానీ తెలంగాణ బిడ్డకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వరు. మొత్తం నాన్ లోకల్ కబ్జాలో ఉంది. అది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఇస్తారా, లేదా ప్రైవేట్ రంగంలో తెలంగాణ బిడ్డలకు ఇవ్వాలని ఒక నోటిఫికేషన్ ఇస్తారా? ఇవ్వండి. గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికి ఇవ్వలేమని చెప్తున్నాను. 99% మందికి ఇవ్వలేనప్పుడు ఈ సంస్థ ఎందుకు? మరి మళ్ళీ రాజ్యాంగబద్ధ సంస్థ, పేరుకేమో రాజ్యాంగబద్ధ సంస్థ. గ్రూప్ 1లో ఎన్ని అక్రమాలు జరిగినాయండి? మస్తు అక్రమాలు జరిగినాయి. ఇప్పటి వరకు గ్రూప్ 1లో ఎస్సీల కట్ ఆఫ్ ఎంత, బీసీల కట్ ఆఫ్ ఎంత, ఓసీల కట్ ఆఫ్ ఎంత, ఎవరు సెలెక్ట్ అయ్యారు, నాన్ లోకల్ ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఇప్పుడు లిస్ట్ పెట్టలేదు గ్రూప్ 1లా. అంటే ఇప్పుడు ఈ గ్రూప్ 1కు సంబంధించి గ్రూప్ 2కు సంబంధించి కూడా అనవసరమైన వాదన తెస్తున్నారంట సార్ చాలా మంది. ఆ లిస్ట్ లో మీరు కూడా ఉన్నట్టున్నారు ఆయన దృష్టిలో. మరి ఎందుకంటే అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంట. ఇప్పుడు నిరుద్యోగ అంశాల మీద బరాబరి మాట్లాడతాం. మీరు నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మీరు ఏం చేయట్లేరు కదా. వాళ్ళ 30 లక్షల మంది అంశం మీద మీకు బరాబరి కొట్లాడతాం. కేసు పెడతా అంటారు, పెట్టుకో. ఆల్రెడీ 2 కేసులు బుర్ర వెంకటేశం గారు వచ్చినాక నా మీద 2 కేసులు గ్రూప్ 1 విషయంలో నా మీద 2 కేసులు పెట్టారు. ఇంకో 2 పెట్టుకో, వద్దంటలేను కదా నేను. ఇప్పుడు 18 కేసులు ఉన్నాయి, ఇంకో 19 అయితే 20 అయితే 30 అవుతాయి, 30 అయితే అలా పెట్టుకో. మేము బరాబర్ నిరుద్యోగ అంశాలు మేము కొట్లాడుతాం. మీకు శాత కాదని ఒప్పుకోండి, మీతో ఏమి కాదు, గందరగోళం. దాంట్లో కనీసం బయోమెట్రిక్ లేదు. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ రాజ్యాంగబద్ధ సంస్థనే కదా. మరి రాజ్యాంగబద్ధ సంస్థల్లో 18 పేపర్లు ఎట్లా లీక్ అయినాయి? మరి అంటే మీరు ఒక్కరే చైర్మన్, ఇంతకుముందు చైర్మన్ కాదా? వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వాళ్ళ పదవులు, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు కాదా, వాళ్ళ ఐపీఎస్ ఆఫీసర్లు కాదా? వాళ్ళు చేయని పని మేము ఎట్లా చేస్తావు? గవర్నమెంట్ ఉద్యోగం నిజంగా మీకు దమ్ముంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిటీ 50,000 ఉద్యోగాలు నింపండి. ఒక గ్రూప్ 1 మీద క్లారిఫికేషన్ ఇవ్వండి, ఒక గ్రూప్ 2 పోస్టులు ఇస్తామని చెప్పండి, ఒక ఎస్ఐ కానిస్టేబుల్ అని డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ అనుకోవచ్చు. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 60% 70% ఉద్యోగాలు మొత్తం మీరే నింపుతారు. మీరు ఇచ్చిన 3,800 ఉద్యోగాలతో ఇంకో 6 నెలలు నడుపుతారు. జనవరి తర్వాత మళ్ళీ ఒక 3,000 ఇస్తావు. అంటే ఇప్పుడు 3,800 ఉద్యోగాలతోటి మీరు సంతృప్తిగా లేరా? ఎట్లా పడతాయి? నువ్వు ఇస్తాను ఉద్యోగాలు ఎన్ని? అంటే ఎన్ని ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా. 2 లక్షల ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలని ఇచ్చారా మీరు? సగం కూడా ఇవ్వలేదు కదా. మీరు పావంతో కూడా ఇవ్వలేరు. మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడైన కానీ మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అసలు? ఫస్ట్ అందుకే నెల మీరు వచ్చిన కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కదా. మీరు పాత ఉన్న ఉద్యోగాలకు పత్రాలు ఇచ్చారు అంతే. పాత ఉద్యోగాలు రిక్రూట్మెంట్ కంప్లీట్ చేశారు. నిజంగా బుర్ర వెంకటేశం గారు వచ్చిన తర్వాత ఎన్ని కొత్త నోటిఫికేషన్లు ఇచ్చారు? అధికారం చెప్పండి. కనీసం వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం కూడా రావడం లేదు. నిన్న పీసీబీ వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు కదా సార్, 67,723 పోస్టులు భర్తీ చేసినాం, యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచినామని చెప్తా ఉన్నారు సార్. మరి అంత అబద్ధాలు. రేవంత్ రెడ్డి అబద్ధాల పునాదుల పైన ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నిరుద్యోగులకి గవర్నమెంట్ చేసింది శూన్యము. ఎంతో కొంత ఆ గవర్నమెంట్ బాధ్యతలు ఈ గవర్నమెంట్ తీసుకుంటే ఇప్పుడు వీళ్ళని చూసినాక ఏమనిపిస్తుంది అంటే వాళ్ళే బెటర్ ఏమన్నటువంటి ఫీలింగ్లలో విద్యార్థులంతా వచ్చేసిన సందర్భం కనబడతా ఉంది. వీళ్ళు ఏమి చేయక పాత ఉద్యోగాలను వాళ్ళు కౌంట్లు వేసుకున్నారు. ఇలా గ్రూప్ 1 ఉంది. గ్రూప్ 1 563 ఉద్యోగాలు ఉంటే మీరు 63 మీరు కలిపింది 60 పోస్టులు కలిపారు. గ్రూప్ 2 పాత నోటిఫికేషనే, గ్రూప్ 3 పాత నోటిఫికేషనే, గ్రూప్ 4 పాత నోటిఫికేషనే. నువ్వు ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ ఏంటి? మీరు చైర్మన్ పబ్లిక్ ఈ గవర్నమెంట్ వచ్చినాక మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? ఏం ఉద్యోగాలు ఇవ్వలే. మీరు 1.5 year అవుతుంది చైర్మన్ గా వచ్చి. 1.5 year లో ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చినాం? మీరు విలేకరులు క్వశ్చన్ చేయాలి కదా. నిన్న ఎవరు వాళ్ళు చెప్పింది రాసుకొని వస్తున్నారు. నిజంగా మీరు ఇప్పటి వరకు చైర్మన్ గా ఉన్న ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చారో క్వశ్చన్ చేస్తే అయిపోయింది. నిన్న పీసీబీ తప్పులు తడక నోటిఫికేషన్, క్వాలిఫికేషన్ దాంట్లో పేర్కొనలే. డిగ్రీలో కెమిస్ట్రీ ఉండాలన్నారు. డిగ్రీలో ఏ డిగ్రీకి ఉండాలా అంటే దాంట్లో బీఫార్మసీ వాళ్ళకు ఉన్నదా లేదా? ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా కెమిస్ట్రీ ఉంది. మేము అప్లై చేసుకోవాలా వద్దని 100 రకాల ఫోన్లు పోతాడు ఉన్నట్టు రిసెప్షన్ లో వాళ్ళకి ఏం అవగాహన ఉండదు. వాళ్ళు సమాధానం చెప్పరు. పైన వాళ్ళు ఏం చెప్తా అదే చెప్తామని చెప్తారు. వాళ్ళకు అవగాహన ఉండదు.
గ్రీవెన్స్ సెల్ పెడితే కనీస రెస్పాన్స్ ఉండదు. ఒక్కొక్కడికి మార్కులు తక్కువచ్చినాయి. ఓఎంఆర్ ఇంతకుముందు గతంలో ఓఎంఆర్ సీట్ బ్లాక్ సీట్ వెనక పెట్టేవాళ్ళు, ఈసారి ఆ బ్లాక్ సీట్ కూడా లేకుండా తీసిపడేసారు. అంటే ఒక పారదర్శకత లోపించినట్టే కదా. మనకు కార్బన్ పేపర్ కింద ఉండాలి. నువ్వు ఏం తప్పు రాసినావా ఒప్పు రాసినావని కార్బన్ పేపర్ ఉండాలి. ఇవాళ మీరు ఆన్లైన్ పోతా అంటారు, సంతోషమే. ఆన్లైన్లో పెట్టే ప్రధానంగా ఎక్కువ పోస్టులున్న ఉద్యోగాలకు లక్షల మంది అప్లై చేస్తారు. మీరు ఆన్లైన్లో పెట్టే 2 పోస్టులు 4 పోస్టులు 5 పోస్టులు 20 పోస్టులు. నిన్న పీసీబీలు 20 పోస్టులు పడితే 19,000 మంది అప్లికేషన్ చేసుకుని మీరే సమాధానం చెప్పారు. రాష్ట్రంలో ఎంత నిరుద్యోగం ఉంది అర్థమవుతుంది కదా. మరి నిరుద్యోగ సమస్య పరిష్కారం ఏంటి అంటే ఇప్పుడు 0.01 వరకు మాత్రమే ఇవ్వడానికి సాధ్యం, 99.99 ఇవ్వలేమని చెప్తా ఉన్నాడు సార్. మరి 0.0 ఉన్నప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు? నువ్వు 0.0 అవసరం లేదుగా, మేము ప్రైవేట్ ఉద్యోగాలు ఏదో ఒకటి చేసుకుంటాము, ఏదో ఒకటి చేసుకుంటాం. 0.01% ఇస్తామని చెప్పిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు? మీకు జీతాలు ఎందుకు? 100 కోట్ల రూపాయలు ఎందుకు? మరి దాంట్లో ఉన్నటువంటి సభ్యులు అనే వాళ్లకు రిజర్వేషన్ల మీద అవగాహన ఉండదు, రూల్ ఆఫ్ రోస్టర్ పాయింట్ మీద అవగాహన ఉండదు. గందరగోళంగా నోటిఫికేషన్లు ఇస్తారు, దానిపై కోర్టుల కేసు పడతాయి. కోర్టుల కేసు ఇస్తే మళ్ళీ కోర్టుల కేసు ఎందుకు? నువ్వు ఫస్ట్ చక్కగా నోటిఫికేషన్ ఇస్తే ఎవడైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. ఆ చక్కగా నోటిఫికేషన్ ఇవ్వరు. వాళ్ళు చైర్మన్ బుర్ర వెంకటేశ్వరం గారు, ఆయన పోయి ఇంకో ఆయన వస్తాడు, వచ్చినప్పుడల్లా వీళ్ళు కొత్త ముచ్చట్లకి ఇవే చెప్తారు. మీకు శాతనైతే ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గవర్నమెంట్తో మాట్లాడి మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. చదవాలా వద్దా పిల్లవాడు డిసైడ్ చేసుకుంటాడు. నేను 2 ఇస్తా 3 ఇస్తా, నెలకు 3 ఇస్తా, ఆ 3 ఇచ్చేందుకు చెప్పమని చెప్తున్నాం మేము. నీ దగ్గర ఏం డాటా ఉందో 3,800 ఉద్యోగాల సంబంధించి ఇచ్చినా చెప్పడం కాదు, ముందే చెప్తే వాడు చదవాలా వద్దా, వెళ్ళిపోవాలన్నా వద్దా. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి విద్యార్థులు అరికోస పెడుతుంది గవర్నమెంట్. దాంట్లో మొన్న వాళ్ళు ఏమంటారు, మేము లెటర్ రాసిన ఏజ్ పెంచాలి, మేము లెటర్ రాసిన మా బాధ్యత అయిపోయింది. ఓన్లీ లెటర్ రాయడం వరకే మీ బాధ్యత. మీరు ప్రభుత్వం తరఫున ఒకళ్ళతో పుచ్చుకుని ఏ విధంగా చెప్తారు, ఏ విధంగా సమాధానం చెప్తారు? అంటే ఇంకో అంశం కూడా తెరపైకి ప్రస్తావించినట్టున్నారు సార్. కొందరు చదివే వాళ్ళని చదవనిస్తలేరు, నోటిఫికేషన్లు ఇస్తూనే ఉన్నాం కదా, చదవచ్చు కదా. కొందరు చదవనిస్తలేరు, ఇక్కడ నుంచి ఊకునే ప్రసక్తి లేదని కూడా కొంత వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. మరి 0.01% నువ్వు నోటిఫికేషన్లు ఇస్తే ఇక చదువుకుంటాడు అంటున్నా. నువ్వు 0.01% మాత్రం అంటే పీసీబీ ఉద్దేశంలో మాట్లాడి ఉండవచ్చు. కానీ వాస్తవంగా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి ఈ యొక్క నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. కానీ తెలంగాణలో నిరుద్యోగ పరిష్కారం చూపించే దమ్ము హైదరాబాద్కు ఉంది. హైదరాబాదులో 1000 కంపెనీలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో 10 లక్షల మంది పనిచేస్తున్నారు. ఆ 10 లక్షల మందిలో తెలంగాణ బిడ్డలు ఎవరు లేరు. ఎంతమంది ఉన్నారు? 10% మించి ఉండరు. అంటే 10 లక్షల మందిలో నిజంగా తెలంగాణ బిడ్డలు పనిచేసే వాళ్ళు 1,00,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నంటే 10 లక్షల మందిలో కనీసం 70% మంది తెలంగాణ బిడ్డలు పనిచేసే విధంగా తయారు చేయాలి. విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. విద్యా వ్యవస్థలో డిగ్రీ స్థాయిలో బీటెక్ స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి మంచి విద్యను కనుక అందిస్తే, ఉపాధి కల్పన విద్యను అందిస్తే, ఇవాళ చాలా 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు పనికిరారు అంటున్నారు. పనికొచ్చే విధంగా తయారు చేసిన బాధ్యత ఉంది. 33 జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయండి. లాంగ్వేజ్ స్కిల్స్ తక్కువ ఉన్నాయి, రోజు 4 గంటల పాటు కూర్చోబెట్టి ఇంగ్లీష్ నేర్పియండి. బీటెక్ ఎంటెక్ గ్రాడ్యుయేట్ చాలా మంది ఉన్నారు. హైదరాబాద్లో ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుందో చూడండి. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయండి. మనిషికి 5,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వండి, జాయిన్ చేసుకోండి, బలవంతంగా కూర్చోబెట్టండి. కొంత స్కిల్స్ నేర్పిస్తే ప్రైవేట్ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. నేనేమంటున్నానంటే మీరు ఇచ్చిన 3,800 ఉద్యోగాలతో నిరుద్యోగులు ఏ విధంగా సంతృప్తి చెందరు. కాబట్టి నేనేమంటున్నానంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఫిలప్ చేసే ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటుగా అన్ని రకాల డిపార్ట్మెంట్లు వీళ్ళు ఉద్యోగాలు నింపుతారు. ఆ నింపే ఉద్యోగాలలో సంవత్సర కాలంలో ఏమేమి ఉద్యోగాలు నింపుతున్నారు, ఎన్ని నింపుతున్నారు, పోస్టులు ఏంటి, ఎగ్జామ్ డేట్లు ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, రిజల్ట్ ఎప్పుడు పెడతారు, మొత్తం ఇచ్చే నోటిఫికేషన్లు లిస్ట్ మొత్తం. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 2.5 years ఉంది. ఈ 2.5 yearsలో ఏమేమి నోటిఫికేషన్ ఇస్తో ముందుగా లెక్కలు చెప్పు. లెక్కలు చెప్తే చదువుకుంటాడు వద్దుంటాడు వెళ్ళిపోతాడు. అనవసరంగా విద్యార్థులు అనే ఒక బర్డన్ అనేది పడుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసము ఇక్కడ ఎదురు చూసే సందర్భాలు కనబడుతున్నాయి. కాబట్టి బుర్ర వెంకటేశం గారికి, ఐఏఎస్ గారికి మేము చెప్పే రిక్వెస్ట్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ చేసే రిక్వెస్ట్ ఏమిటంటే మీరు 3,800 లిస్ట్ ఏందో రేపు ప్రకటించండి. మొత్తంగా ఈ 2.5 yearsలో మీరు ఏమేమి ఉద్యోగాలు నింపబోతున్నారు, మీ దగ్గరికి ఆర్థిక శాఖ ఆమోదం ఏమేమి పొందినవి, ఏమి రావాల్సిన అవసరం ఉంది, ఎంతవరకు ఇవ్వగలుగుతారు, 2 లక్షల ఉద్యోగాల్లో మీరు ఇచ్చే ఉద్యోగాలన్నీ 2.5 years సంబంధించిన ఇయర్ క్యాలెండర్ మీరు ప్రకటించండి, జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. అప్పుడు చదవాలా వద్దా విద్యార్థులు చూసుకుంటారు. రెచ్చగొట్టేది ఏం లేదు. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి బరాబర్ మాట్లాడుతున్నాం, అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం. అటు మీరు ఏం కేసులు పెట్టినా,
మీరు లీగల్ ఎన్ని ఎదుర్కొన్నా మీ లీగల్తో పాటు న్యాయవాదులు, మీకు న్యాయవాదులు ఉంటే మాకు న్యాయవాదులు ఉంటారు కదా. నీ గవర్నమెంట్ గ్రూప్ 1 విషయంలో ఎన్ని కోట్ల రూపాయలు మీ న్యాయవాదుల ఖర్చు కోసం ఖర్చు పెట్టారు? ఎన్ని కోట్ల రూపాయలు మీ న్యాయవాదుల కోసం ఖర్చు పెట్టారు? ఆ లెక్కలు మొత్తం పెట్టండి. ఓకే, అంటే మీరేమో పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి పెట్టేసి విద్యార్థుల గ్రూప్ 1 అయితే అడ్డంగా బుక్ చేసిండు. అది బుర్ర వెంకటేశం గారి ఆధ్వర్యంలోనే జరిగింది మొత్తం వ్యవస్థ కూడా. ఆయన కేవలం రేవంత్ రెడ్డి కోసం మాత్రం పనిచేస్తుండు, నిరుద్యోగ వ్యవస్థ కోసం పనిచేయడం లేదు. స్వచ్ఛందంగా ఏది సార్, అది రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఇది ఎవరో చెప్తే ఎవరో ఆడిస్తే ఆడమని కూడా చెప్తా ఉన్నాడు కదా. రాజ్యాంగబద్ధ సంస్థ అంటున్నారు, తెలంగాణలో పెద్ద సర్వీస్ అంటున్నారు, 0.1% ఉద్యోగాలు ఇస్తున్న మీరు లెక్కలు చెప్తున్నారు కదా. మీరు ఎన్ని రాజ్యాంగబద్ధ సంస్థ నిజంగా ఇంత పెద్ద సంస్థ కదా. మొత్తంగా కనబడితే ఉద్యోగాల నియామకం అనగానే కనపడే మొట్టమొదటి సంస్థ ఇదొకటి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి, అలాగే డిఎస్సి సంబంధించినటువంటి ఒకటి, గురుకుల బోర్డు ఒకటి, అలాగే పవర్ సెక్టర్ సంబంధించినట్టు బోర్డులు ఒకటి, 4-5 రకాల బోర్డులు ఉంటాయి. దాంట్లో అతిపెద్ద బోర్డు ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీని ద్వారానే ఎక్కువ ఉద్యోగాలు నింపడానికి అవకాశం ఉంది. మీరు ఏమిస్తో చెప్పు, నిజంగా మీరంతా పర్ఫెక్ట్గా రాజ్యాంగబద్ధ సంస్థ అంటే 2.5 సంవత్సరాలలో ఏ నింపుతారో చెప్పండి. ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చాడు సరిగ్గా చూసుకొని క్వాలిఫికేషన్లు ఏంటి, అర్హతలు ఏంటి, క్లారిఫికేషన్ ఏమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే పీసీబీలో అర్హతల విషయంలో చాలా మంది ఎన్ని రకాల ఫోన్లు అంటే నాకు కూడా ఫోన్లు చేస్తారు. ఎందుకంటే నిరుద్యోగ అంశాల మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఫోన్లు వస్తాయి. మీకు ఎన్ని ఫోన్లు వస్తాయో మాకు కూడా అన్ని ఫోన్లు వస్తాయి. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్త చూడండి. రిసెప్షన్ కౌంటర్లో చదువుకున్న వాళ్ళని పెట్టండి. ఆడ ఎప్పుడో జమాన్లో చదువుకుని అలా ఏజ్ పర్సన్స్ ఉన్నటువంటి వాళ్ళకు ప్రస్తుతం నోటిఫికేషన్ లేని, క్వాలిఫికేషన్ లేని ఏం అవగాహన ఉండట్లేదు. మొన్న కొత్తగా రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళకి కనుక ఆడ కూర్చోబెడితే వాళ్ళకి కొంత అవగాహన ఉంటే సమాచారం చెప్పగలుగుతారు. ఫోన్ చేస్తే ఆడేం నో రెస్పాన్స్. బయట వాళ్ళకన్నా మాలాంటి వాళ్ళన్నా పలానా ఫోన్ వస్తే క్లారిటీ చెప్పడానికి అవకాశం ఉంది. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫోన్ వస్తే ఆడ ఏం సమాధానం ఏం దొరకదు. గ్రీవెన్సెల్ అసలు పని చేయదు, అసలు గ్రీవెన్సెల్ పని చేయదు. మీరు సమాధానం చెప్పరు, బయట కలవరు. వీళ్ళు భారత రాష్ట్రపతి కంటే ఇంకెక్కువ నిబంధనలు పాటిస్తారు. వీళ్ళు ఇంకా భారత రాష్ట్రపతిని కలవాలంటే కూడా ఈజీ కలవచ్చు మనం లెటర్ పెట్టుకొని. కానీ టీఎస్పీ చైర్మన్ కావడం చాలా కష్టమైన ఒక పరిస్థితి. అంటే నిన్న ఇంకా చాలా కామెంట్స్ చేసింది సార్. మామూలుగా కూడా ఇప్పుడు దాదాపు నిరుద్యోగ అంశం మీద ఒక 10 మంది లోపు, ఒక 10 మంది బాగా ఫ్రంట్ లైన్లో ఉండి కొట్లాడుతా ఉన్నారు. వాళ్ళని ఉద్దేశిస్తూ కూడా మాట్లాడుతూ, అంటే ఆ లిస్టులో మీరు కూడా ఉండుంటారు. కొందరు స్వార్థం, మొదటి లిస్ట్ లో నేనే ఉంటా. కొందరు స్వార్థం, ఏముంది స్వార్థం వల్ల వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ దగ్గరకు వచ్చి ఏమన్నా మాట్లాడి, మీ దగ్గరకు వచ్చి గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తే ఏమన్నా స్వార్థం తీసుకున్నా అని నమ్ముకుంటున్నావా? మీరే గ్రూప్ 1 అడ్డంగా ఆగం చేసే ఒక పరిస్థితి కనబడుతుంది. అంటే వ్యక్తిగత ప్రయోజనాలు అంటే మీరేదో నాయకుడు కావాలనే ఆలోచన అనేది అక్కడ నుంచి మాట్లాడతాం కదా. నిరుద్యోగ సమస్య మీద ఇప్పుడు రాజకీయ, ఇప్పుడు రైతుల సమస్య రైతులు కొట్లాడతలేరా? మీ నిరుద్యోగ సమస్య మేము కొట్లాడుతున్నాము. రైతుల సమస్య రైతులు కొట్లాడుతున్నారు, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎంప్లాయీ మీద కొట్లాడుతున్నారు. నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు ఎవరు? మాట్లాడాలి, ఒక వ్యవస్థ అయితే ఉండాలి కదా. క్వశ్చన్ చేయకపోతే వాళ్ళు మీ క్వశ్చన్ చేయకపోతే నువ్వు ఇలా ఇంత ప్రెస్ మీట్ దేనికోసం ప్రెస్ మీట్ పెట్టి నిన్న ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు నోటిఫికేషన్ నువ్వు ఇచ్చుకోవచ్చు కదా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి. June 2 ఎందుకు పెట్టావు ప్రెస్ మీట్? నిన్న June 2 నాడు నిరుద్యోగులు అనే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. గవర్నమెంట్ పైన 30 ఏళ్ల దాడి జరగడానికి అవకాశం ఉంది. నువ్వు ప్రభుత్వం చెప్తేనే కదా నువ్వు ప్రెస్ మీట్ పెట్టింది. నువ్వు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నువ్వు ప్రెస్ మీట్ పెట్టలా. ప్రభుత్వం తరపున ప్రెస్ మీట్ పెట్టినావు. నువ్వు ఇచ్చే 3,800 ఉద్యోగాలకు ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యి నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినావు? ప్రెస్ మీట్ పెడితే June 2 పెట్టినావు. రేపు July 2 పెట్టు, August 2 పెట్టు, September 2 పెట్టు. ఎవరి నెల మొత్తం కూడా డాటా మొత్తం చెప్పి మీకు ఇది చేస్తున్నాను చెప్పండి. అవి చెప్పారు కదా. June 2 నాడు ఎందుకు పెట్టావు నువ్వు ప్రెస్ మీట్? ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మాట్లాడినారు మీపై గతంలో కూడా చాలా మంది మాట్లాడుతూనే ఉంటారు. స్వయంగా బుర్ర వెంకటేష్ గారే స్వార్థ ప్రయోజనం, ప్రభుత్వానికి ఏజెంట్ కదా. రేవంత్ రెడ్డి సర్కార్కి ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. తెలంగాణ రాజ్యాంగబద్ధ సంస్థకి ఏం చైర్మన్ ఏమో పనిచేయట్లేడు. ప్రభుత్వం ఏం చెప్తే అది పనిచేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నాయి కదా నువ్వు నింపేది. నువ్వు కొత్త చెప్పేది ఉంది దానికి. పేరేం కూడా ట్యాగ్ లైన్ రాజ్యాంగబద్ధ సంస్థనే ట్యాగ్ లైన్. కానీ రాజ్యాంగబద్ధంగా ఏది జరగదు. ఆడబోతే కనీసం సమాధానం చెప్తాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిటీ పోలీసులు ఎప్పుడు బందోబస్తుల మధ్యలో కనబడుతుంది. ఎవరికి ఏం సమాధానం ఇచ్చేది గ్రీవెన్స్ సెల్ పనిచేయదు, రిసెప్షన్ కౌంటర్ పనిచేయదు, తాగడానికి నీళ్లు ఉండవు, ఆడ యువత ఏది ఉండదు పరిస్థితి. ఇక నుంచి ఊరుకునేది లేదు. ఏం చేస్తారు? బుద్ధిమంతులుగా ఉంటే దాన్ని చేతగానితనంగా ఫీల్ అయినరు. 100% ఇక నుంచి ఊరుకునే ప్రసక్తి లేదు. న్యాయపరమైన చర్యలు ఉంటాయి వీళ్ళపైన అని చెప్తాం. మేము న్యాయపరంగా మేము ఎదుర్కొంటాం. మీ లెక్కలు మొత్తం తీస్తాం. నేను కూడా జర్నలిస్ట్ గా పనిచేసిన. బుర్ర వెంకటేశం 25 సంవత్సరాలలో ఏం జరిగినా మొత్తం లెక్కలు తేనామా? నేను దొరకవా? మాకు లెక్కలు దొరకవా? మీకే న్యాయబద్ధం ఉంటే మాకు న్యాయం లేదా? మాకు కూడా కోర్టులు ఉన్నాయి. మాకు అన్యాయం జరగదు, మేము కూడా కోర్టులకు కట్టిపోతాం.
మీకు మీ దగ్గర రాజ్యాధికారం అంటే వాళ్ళు సైలెంట్ గా ఉంటే మీరు చేతగానితనంగా ఫీల్ అవుతారంట సార్. వాళ్ళు రాజ్యాధికారం వాళ్ళ కాడ ఉంటే మా దగ్గర న్యాయ వ్యవస్థ అనేది నమ్ముకొని ఉన్నాం, దానికోసం కొట్లాడుతున్నాం. మరి ఎన్ని కేసులు ఎందుకు పడుతున్నాయి? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఎందుకు కేసులు పడుతున్నాయి అంటే మీకు నోటిఫికేషన్ సరిగ్గా తను తయారు చేయడం రావడం లేదు, ఎన్నిళ్ళు లొసుగులు పెడుతున్నారు, క్వాలిఫికేషన్ సరిగ్గా ఇవ్వరు. క్వాలిఫికేషన్ మీద వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. మరి క్వాలిఫికేషన్ కూడా నోటిఫికేషన్ ఎట్లా ఇస్తున్నారు? దానికి అర్హులా కాదని సుప్రీంకోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా పీసీబీలో కూడా దాని లెక్కేదేదు. మరి ఇలా దాని కూడా కేసు ఉంటే ఉండవచ్చు. నేను కోడిగుడ్డు మీద ఈగలు విక్తున్నారా సార్ మీరు, మీతో పాటు కొందరని వాళ్ళ ఉద్దేశం అది. అసలు వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వడం చేత కావడం లేదు. చేతగాక కోడిగుడి ఈకలని ఏదో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడాల్సిన పదం కాదు. ఆయన మేము ఏదో చేస్తామని బెదిరించే ప్రయత్నం చేస్తే ఎవరిక్కడ ఏం భయపడరు, నిరుద్యోగులు ఎవరు భయపడరు. బరాబరి కొట్లాడతాం, నిలదీస్తాం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మీరు సక్రంగా ఇచ్చే నోటిఫికేషన్ లేదు 2.5 years సంబంధించిన ఇయర్ క్యాలెండర్ని కంప్లీట్గా మేము ముందస్తుగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. సార్ మీరు అనుకున్న జాబ్స్ నోటిఫికేషన్ అయితే రాలేదని మీరు చెప్తా ఉన్నారు. 1% రాలే. ఇప్పుడు వాళ్ళు 1-2 నెలలకు వస్తూనే ఉంటాయంటారు, అదన్న నమ్మకం ఉందా మీకు? మరి వచ్చేది ముందుగా నిన్న చెప్తే అయిపోద్ది కదా. ఇప్పుడు నిన్న 3,800 ఉద్యోగాలు ఏమున్నావు ఆ లెక్కిస్తే అయిపోయింది కదా. మొత్తం 3,800 ఉద్యోగాలు ఏమేమి ఇస్తావు లెక్క చెప్పాలా. ఇప్పుడు ప్రతి 3 నెలలకు ఒకటి ఇస్తా, అదేదో ఇయర్ క్యాలెండర్ పెట్టామని చెప్తున్నాం మేము. నువ్వు ఇస్తా అని చెప్పకు. ఇయర్ క్యాలెండర్ లో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. 2.5 years లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ ఉద్యోగాలు నింపబోతుంది క్లారిటీ ప్రకటించండి, ఎగ్జామ్ డేట్లు ప్రకటించండి, అన్ని ప్రకటించండి. మీరు ఎప్పుడైనా బుర్ర వెంకటేష్ గారిని అపాయింట్మెంట్ ఏమైనా కోరినరా సార్? అసలు ఆడ లోపడి పోతే లోడు పోనీయట్లేరు ఆడికి. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు జాబ్ క్యాలెండర్ కు ఇట్లా ప్రకటించండి అని. ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే నిర్మాణాత్మకంగా, సహేతుకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సలహాలు ఇస్తే స్వీకరించడానికి రెడీగా ఉన్నారంట. ఇవ్వచ్చు కదా సార్? మరి ప్రజాస్వామ్యబద్ధంగా కలిస్తే మేము ఇస్తాం. ఎందుకు ఇయ్యం? పోయి లెటర్ పెడితే కనీసం పైకి పోనీయట్లేరు. మనం ఏమన్నామంటే 10 years జీవో నెంబర్ 42 కంప్లీట్ అయ్యింది, మళ్ళీ కొత్త జీవో ఇవ్వాలా, 10 years పెంచండి మీ బాధ్యతగా మీద అంటే వాళ్ళు మీ లెటర్ రాసినాం. లెటర్ రాసి అప్పుడు కూర్చుంటే పని అవుతుందా? అసలేం మొండి గవర్నమెంట్ చెప్తా ఉన్నాడు సార్, సలహాలు స్వీకరిస్తారంట. మరి ఇస్తాం. మరి పోయి మీరు ఒక లెటర్ పట్టుకొని పోతారు రేపు. మరి లెటర్ పట్టుకొని పోయి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా కలుస్తాడో లేదో మీ ప్రయత్నం చేస్తాం. సార్ అన్నాడు కదా ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా కలుస్తామన్నాం. రేపు 10 మంది విద్యార్థులను పోతే మేము ఏమంటున్నాం, పైకి పోతే నీకు మొత్తం నీ కార్యాలయం మొత్తం మేము చూస్తామంటే మీరు కిందికి రా, ఆఫీస్ కింద పెట్టుకో. చైర్మన్ గారు పైన పోయి 3 అంతస్తుల పైన ఎందుకు కూర్చోవాలా? కిందనే ఒక మంత్రి చేసుకుని ఎవరికి పోకుండా ఆయన కలిసి మాట్లాడితే అయిపోద్ది కదా. ప్రజాస్వామ్యబద్ధంగా మీ సలహాలు ఇస్తాం. మరి మీరు లెటర్ తీసుకొని మొత్తం ఏమేమి కావాలో మాకున్న డిమాండ్స్ ఏంది మొత్తం లెటర్ ఇస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా కలుసరా లేదో మళ్ళీ పోయి కలిసి మీరు క్వశ్చన్ చేశారు కాబట్టి మీకు కంపల్సరీ ఈ వితిన్ ద 1 week లో మేము చైర్మన్ గారిని కలవడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఎంతవరకు ఆయన పర్మిషన్ ఇస్తూ చూస్తాం. మరి ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నాడా, మీరు నిరుద్యోగులను బ్లాక్ మెయిల్ చేస్తుండా, అలాగే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో రేవంత్ రెడ్డి మాటల ద్వారా రేవంత్ రెడ్డి లాగా మీరు గట్టిగా మాట్లాడకపోవచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన మాటలు మీ ద్వారా వచ్చినాయి అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు ఆ బుర్ర వెంకటేశం గారి మాట కట్టుబడి ఉన్నారా? అంటే సలహాలు ఇవ్వడానికి ప్రజాస్వామ్యబద్ధంగా కలుస్తాం. ఎందుకంటే మేము కూడా యూనివర్సిటీలో చదువుకున్నాం, పిహెచ్డీలు చేసుకున్నాం, సబ్జెక్టు పైన అవగాహన ఉంది, తెలంగాణ నిరుద్యోగుల సమస్యలు ఏంటో తెలుసు, క్వాలిఫికేషన్ తెలుసు, సిలబస్లు తెలుసు, అన్నిటి తెలుసు. కానీ సంబంధం లేని సిలబస్లు పెట్టి సంబంధం లేని క్వాలిఫికేషన్లు పెట్టి గందరగోళం చేస్తే కంపల్సరీగా మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు క్వశ్చన్ చేస్తాం. సార్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి 3,800కు సంబంధించి సంతృప్తికరంగా మీరు లేనట్టున్నారు. ఎట్లుంటామండి? కంపల్సరీ కార్యాచరణ ఉంటుంది. మేము ఏమంటున్నామంటే ఇవాళ మీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు ఒకటే కాదు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి 19,000 ఖాళీలు ఉన్నాయి, తక్షణమే ప్రకటించాలి. 5,000 3,000 ఇస్తామంటే ఊకున్న పరిస్థితి లేదు. డిఎస్సి మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 25,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వాలా. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కంప్లీట్గా అంతే కొత్త ఇస్తే ఎట్లా ఇస్తామని చెప్పారు. అవి కంపల్సరీగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటించాలి. మీరు ఇస్తున్న మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు అయితే ఏవైతే చెప్పారో దాంట్లో కనీసంగా ఈ సంవత్సరం ఒక 30% నింపుతారా, 40% నింపాలా. నింపకపోతే కంపల్సరీగా ప్రభుత్వాన్ని వెంటాడుతాం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అంటాడుతాం, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుని అంటాడుతాం. కంపల్సరీ మాకు నోటిఫికేషన్లు ఇవ్వాలా. అవి ఎలాంటి లొసుగులు లేకుండా న్యాయబద్ధంగా గందరగోళాలు లేకుండా రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తాం. సార్ చివరిగా మీరు చెప్పినటువంటి అంశాలు మీ ఉద్యమం కొనసాగిస్తామంటారు, కానీ చర్యలు అయితే చాలా గట్టిగా ఉంటాయంట సార్. మరి చేయని ఏ చర్యలకైనా సిద్ధం. దేనికైనా తెలంగాణ ఉద్యమంలో కూడా కొట్లాడినాం, కేసులు పెట్టించుకున్నాం. లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ 2 కలిసి 18 కేసులు పెట్టినాయి. నేను ఏమంటారు, మీకు శాతం అయితే పీడీ యాక్ట్ పెట్టించుకోండి అంటారు. నేను జైలు కూడా సిద్ధంగా ఉన్నాం మేము. నువ్వు పీడీ యాక్ట్ పెడతావా, ఏం కేసులు పెడతావు పెట్టు. ఎందుకంటే మీకు లాయర్లు ఉంటారు, మాకు లాయర్లు, మీ డబ్బులు లాయర్లు ఉండొచ్చు, మా దగ్గర కనీసం నిరుపేద లాయర్లకు 5,000 10,000 వాదించే వాళ్ళైతే మా దగ్గర ఉంటారు కదా. అందుకే వీళ్ళ యొక్క లొల్లి తట్టుకోలేకనే వీళ్ళు వంట బేధిస్తారనే ఇప్పుడు లా చేస్తున్నా నేను.
LLB సెకండ్ ఇయర్ చేస్తున్నా వీళ్ళ ఎందుకంటే పోలీసులు ఇవన్నీ మాటికి మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారు కాబట్టి లీగల్ పాయింట్స్ అనే కాన్సెప్ట్ తోనే దాని యొక్క స్టడీ చేద్దాం ఉద్దేశంతో LLB సెకండ్ ఇయర్ కూడా నేను చేస్తా ఉన్నాను. కాబట్టి మనకు కూడా న్యాయ వ్యవస్థ మీద ఒక 1 year 2 years అయితే మనకు కూడా గ్రిప్ వస్తుంది. వాళ్ళు ఏం క్వశ్చన్ చేస్తారు, ఏం కేసు పెడితే దానికి ఉల్టా కేసు ఏం పెట్టాలా, అవసరమైతే వాళ్ళు పర్మిషన్ దాని మీద కేసు వేస్తారంటారుగా, నేనే చైర్మన్ మీద పర్మిషన్ దావా కేసు వేస్తా. ఒక రాజ్యాంగబద్ధ సంస్థలో పడినటువంటి ఆయన బెదిరించే కార్యక్రమం ఏంటి? అంటే వ్యవస్థతోటి మీరు ఢీక్ కొనడానికి అన్ని రకాల చదువుతా ఉన్నారు. చదవాలి తప్పట్లేదు, మరి చదవటం తప్పట్లేదు. ఇప్పుడు ఆయన ఆడ కూర్చొని ఆ చైర్మన్ స్థానం నుండి బెదిరించడం అనేది కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు మేము చూస్తాం అది చేస్తామని చెప్పాల్సింది, చెప్పాల్సిన పని లేదు కదా. June 2వ తారీఖు రేపు వస్తుందంటే June 1 నాడు ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు? నీ డ్యూటీ చేసుకోవాలి. ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా ఇస్తున్నావు అంటే నువ్వు గవర్నమెంట్ ఒకళ్ళతో పుచ్చుకున్నట్టే కదా. గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతుంది, దాన్ని ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడమే నోటిఫికేషన్ ఇస్తున్నావు అంటే మరి సపరేట్. అంటే ఇప్పుడు మే 2 నాడు ఎందుకు నువ్వు ప్రెస్ మీట్ పెట్టలేదు? June 1 నాడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినావు? June 1 నాడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినావు? January 1 నాడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? ఎవ్రీ మంత్ ఎందుకు ప్రెస్ మీట్ పెడతలేవు? అంటే నిరుద్యోగులు June 2 కోసం ఎదురు చూస్తున్నారు. కానీ నువ్వు ఇచ్చిన ముష్టి ఉద్యోగాలు 270, మొత్తం కలిపి 3800 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. మరి ఏ ఉద్యోగాలు ఏడు సరిపోతాయి? అంటే మీకు శాతనైతే నిజంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రాజ్యాంగబద్ధ సంస్థ అయితే ఈ 2.5 సంవత్సరాల కాలంలో లేదా ఒక 5 years ఏమేమి తెస్తూ తెప్పించుకో. మీకు ఆర్థిక శాఖలో అనుమతి పర్మిషన్ తెచ్చుకోండి, గవర్నమెంట్కి పర్మిషన్ తీసుకొని ఇవ్వండి. ఆ శాతం అయిద్దా? కాదు కదా. ప్రభుత్వానికి మీరు ఒత్తాసు పలకడం తప్ప చేసేది ఏమీ లేదు. కాబట్టి మీరు న్యాయబద్ధంగా మేము యాజ్ దట్ రాజ్యాంగబద్ధంగా మేము కొట్లాడుతాం, మీరు రాజ్యాంగబద్ధ సంస్థగా మీరు ఏం చేస్తారో అది చేసుకొని చెప్పే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 3800 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది, అవి ఇవ్వబోతున్నాం అని చెప్తా ఉన్నాడు బుర్ర వెంకటేశం గారు. కానీ సంతృప్తిగా లేరు, ఎందుకంటే నిరుద్యోగుల అంశం అశోక్ సార్ చాలా ముందు ఉండి కొట్లాడుతూ ఉంటాడు. బుర్ర వెంకటేశం గారు ఏమన్నా వార్నింగ్ అని అన్నిటికీ సిద్ధమే అని చెప్తా ఉన్నాడు సార్ కూడా. ఇంకో విషయం ఏంటంటే నిర్మాణాత్మకమైన సహేతుకమైన ప్రజాస్వామ్యబద్ధంగా సలహాలు సూచనలు ఇస్తే స్వీకరించడానికి మేము రెడీగా ఉన్నామని ఏదైతే బుర్ర వెంకటేశం గారు చెప్పినరో దానికి కట్టుబడి సార్ కూడా ఓ 10 daysలో పోతామనే మాట కూడా చెప్తా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తమే అయితే నిరుద్యోగులు అసంతృప్తిగానే ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేది 100% అదే. సార్ చాలా డెప్త్గా చెప్పిన సబ్జెక్టు. నిజంగా సార్ సలహాలు స్వీకరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది విద్యా వ్యవస్థ. సార్ ఇంకో మాట కూడా అన్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని ఇవ్వడం సాధ్యం కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఎట్లా సాధించాలి, యువతకు ఎట్లా కల్పించాలి, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి, ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంకో అంశం మధ్యలో ఇంటరప్షన్ ఏమంటున్నా అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం ఏంటో మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక నివేదిక ఇవ్వని చెప్తా ఉన్నా నేను. తెలంగాణలో 30 లక్షల మంది ఉన్నారు. ఆ 30 లక్షల మందికి ఉపాధి కల్పన ఎట్లా, ఏ మార్గంలో ఇస్తే న్యాయం జరుగుతుంది, ప్రభుత్వాలకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి. అది మా డ్యూటీ కాదని చెప్పేసి మీరు మళ్ళీ వితండవాదం చేయవచ్చు. నేనేమంటున్నా, మీరు ఉద్యోగాలు కల్పించేటప్పుడు ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, అందరికీ నిరుద్యోగులు అనే వాళ్ళందరికీ ఉపాధి లేదనేది వాస్తవమే. మరి ఎట్లా ఇస్తావో చెప్పు. ప్రైవేట్ రంగంలో విధంగా ఏ విధంగా తెలంగాణ బిడ్డలకు న్యాయం చేస్తారు? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా. కానీ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారం ఏంటో చైర్మన్ గారు ఒక నివేదిక, ఎందుకంటే మీకు 25 ఏళ్ళ 30 ఏళ్ళ అనుభవం ఉంది. మరి 25 ఏళ్ళ 30 ఏళ్ళ అనుభవంలో మీరు IAS ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు కొట్టిరు కాబట్టి మీలాగా అందరూ ప్రిపేర్ కాకపోవచ్చు. మిగతా కింది స్థాయి ఉద్యోగాలు ఉన్నారు. ఏ విధంగా ఉపాధి కల్పించాలా? నువ్వు గ్రామ స్థాయిలో కల్పిస్తావా, రాష్ట్ర స్థాయిలో కల్పిస్తావా, ప్రైవేట్ రంగంలో కల్పిస్తావా, గవర్నమెంట్ రంగంలో కల్పిస్తావా? ఈ సమస్య పరిష్కారం ఏంటి? ఆ మూలాలు వెతికి ఇవ్వాలి. ఒక నివేదికను తయారు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మన తొలి వెలుగు యొక్క వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి, కానీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగాన్ని ప్రైవేట్ రంగంలోకి కూడా ఎట్లా షిఫ్ట్ చేయాలి, వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు సాధించాలి, దాని మీద ఒక కమిటీ ఏమని చెప్తా ఉన్నాడు సార్. బుర్ర వెంకటేష్ గారికి రిక్వెస్ట్ చేస్తాడు. అది కూడా మంచి పాయింటే కదా. 100% అది ప్రభుత్వం అనుకుంటే ఏది సాధ్యం కాకుండా ఉండదు, ఏది అసాధ్యం కాదు. నిజంగా ఇవన్నీ సలహాలు సూచనలు, ఇవన్నీ సలహాలు సూచనలే, ఇంకా ప్రత్యక్షంగా వచ్చి కూడా ఇచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం అయితే బుర్ర వెంకటేశం గారు చాలా మాట్లాడి, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.